డెబ్యూట్ ఫిలింతోనే ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫిలిం అంటే ఇలానే తీయాలనే రూల్స్ని బ్రేక్ చేసి ఇండియా మొత్తం విధ్వంసం సృష్టించాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, సౌండ్ డిజైన్, కెమెరా యాంగిల్స్ అండ్ ఎడిటింగ్ కట్స్. అంత విధ్వంసం సృష్టించిన వ్యక్తి అసలు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు, ఆయన ఫిల్మ్ మేకింగ్ ఎక్కడ నేర్చుకున్నాడో మీకు తెలుసా? ఆర్జీవి గారికి ఇండస్ట్రీలో అవకాశం రాలేదు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఆర్జీవి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు ఆ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి అయిన రామోజీరావు గారికి కలవాలనుకున్నాడు. అప్పుడు వచ్చిందే ఈ ఐడియా. రామోజీరావుకి అనుబంధంగా ఉండే ఈనాడు న్యూస్ పేపర్కి హిట్లర్ గురించి ఒక వ్యాసం రాశాడు. ది ఐడియా దట్ కిల్డ్ 30 million పీపుల్ అని. అందులో హిట్లర్ గురించి, హిట్లర్ మెంటాలిటీ గురించి, ఎలా అంతమందిని బ్రెయిన్ వాష్ చేశాడని దాని గురించి రాశారు. అది కాస్త రామోజీరావు గారికి విపరీతంగా నచ్చి ఆర్జీవి గారిని పిలిపించి మాట్లాడితే, నేను ఇదంతా మిమ్మల్ని కలవడానికే చేశానని చెప్తాడు. నాకు ఒక అవకాశం ఇస్తే ఫిలిం డైరెక్ట్ చేసి చూపిస్తా అనడం, ఆయన ఒప్పుకోకపోవడం, అలా కొన్ని రోజులు ఒప్పించి డైరెక్ట్ చేసిందే శివ. పచ్చగాళ్ళ మీద చూపించమని భవానీ గాడి దాదాగిరి. ఇలాంటివి మనం మూవీస్లోనే చూస్తాం. మనం ఇప్పుడు వరకు సినిమా అవకాశం కోసం డైరెక్టర్స్ ఇంటి బయట వెయిట్ చేయడం, లేదా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడడం. బట్ ఫర్ ఏ చేంజ్ తిరిగి వాళ్ళే ఈయన్ని పిలిచే మాట్లాడేటట్లు చేశారంటే చూడండి, దట్ ఈజ్ ఆర్జీవి. మీరు వేరయ్యా, మీరు వేరు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ఆర్జీవి గారు ఎంత క్రియేటివ్ చెప్పడానికి. మొదటి సినిమా కదా, ఏదో ఉత్సాహంతో హిట్ అయిపోయింది అనుకుంటే, దాని తర్వాత వచ్చిన క్షణక్షణం, రంగీలా, సత్య, కంపెనీ, రాత్రి, భూత్, చరిత్ర ఇప్పటికీ స్టిల్ టాప్ నాచ్ మూవీస్. ఎస్పెషల్లీ నాకు ఆర్జీవి గారిలో నచ్చే థింగ్ ఏంటంటే సెమీ రియలిజం. ఆర్జీవి గారిలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన సినిమాని ఒక ఆర్ట్ ఫామ్లో చూస్తారు. ఏదో సినిమాని తీసేద్దాం, జనాల ముఖం మీద కొట్టేద్దాం, 4 డబ్బులు కూడేసేద్దామని కాకుండా ఒక ప్యాషన్తో తీస్తారు. ఆయన ఫైట్లో, డైలాగ్లో ఒక సెమీ రియలిజం ఉంటుంది. హీరోతో ఏదో 4 పవర్ఫుల్ డైలాగులు చెప్పించేయడం, ఒక 10 మందిని గాల్లో ఎగరేసి కొట్టేయడం అని కాకుండా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ చూడండి. నువ్వు దెబ్బలాడడానికి రాలేదన్న సంగతి నాకు తెలుసు. ఒక్కడివే వచ్చావు, అందుకే నీ మీద ఎక్కువగా చేసుకోవడం. పచ్చగాళ్ళ మీద చూపించమని భవానీ గాడి దాదాగిరి. ఈ సీన్లో 10 మందిని గాల్లో ఎగరేయలేదు, ఏ బాంబు బ్లాస్ట్ జరగలేదు, కానీ ఒక హైని ఇస్తుంది. అది సెమీ రియలిజం అంటే. ఆ డైలాగ్లో కూడా ఒక్కడే వచ్చావు, అందుకే నీ మీద ఎక్కువగా చేసుకోవట్లేదు, బచ్చగాళ్ళ మీద చూపించమని భవానీ గాడి దాదాగిరి. ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. ఇది ఎలివేషన్ అంటే. నో గాల్లో ఎగరేయడం, నో బాంబ్ బ్లాస్ట్, జస్ట్ ప్యూర్ సినిమా. ఈ ఒక్క సీనే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన మూవీస్లో. అందుకే ఆయన ఫిల్మ్ మేకింగ్ జీనియస్. ఈ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఉంటే నా సజెషన్ ఏంటంటే సెమీ రియలిజాన్ని ఫాలో అవ్వండి. జనాలు చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది నా ఫస్ట్ వీడియో, అందుకే లెంత్ ఎక్కువ లేకుండా ఆపేస్తున్నా. సినిమా అండ్ సిరీస్ సజెషన్ మీద, ఫిల్మ్ మేకింగ్ మీద, హౌ టు రైట్ స్క్రిప్ట్స్ అని వీడియోస్ వస్తూ ఉంటాయి. అవి మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.